5 మధురమైన పిల్లలారా, మిమ్మల్ని జ్ఞానంతో శుద్ధమైన సుగంధభరితమైన పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. మీరు ముళ్ళులాగా అవ్వకూడదు. ముళ్ళను ఈ సభలోకి తీసుకురాకూడదు. ప్రశ్న: ఏ పిల్లలైతే ఈ స్మృతి యాత్రలో కృషి చేస్తూ ఉంటారో వారి గుర్తులేమి? జవాబు: స్మృతి విషయంలో కృషి చేసే పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ మనం సుగంధభరితమైన పూల తోటలోకి వెళ్తాము, సత్యుగంలోకి అని వారి బుద్ధిలో ఉంటుంది. మీరు స్మృతి యాత్ర ద్వారా సుగంధభరితమైన పుష్పాలుగా అవుతారు మరియు ఇతరులని కూడా తయారు చేస్తారు. యోగం ద్వారానే సాధ్యం కదా అది. సారం: రూపము మరియు సుగంధం కలవారిగా అయి అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి మహాదానులుగా కండి. ఏ చదువునైతే చదువుతారో దాన్ని ఇతరుల చేత కూడా చదివించాలి. ఏ విషయంలోనూ తికమక పడకూడదు, భయపడకూడదు. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. నేను ఎటువంటి పుష్పాన్ని అని ఏమంటున్నారు బాబా? ఏ విషయంలోనూ తికమక పడకూడదు, భయపడకూడదు. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. నేను ఎటువంటి పుష్పాన్ని అని పరిశీలన చేసుకోవాలి. నాలో ఎటువంటి దుర్గంధము లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వరదానం: దృఢ సంకల్పము ద్వారా బలహీనతలనే కలియుగి పర్వతాన్ని సమాప్తం చేసే సమర్థ స్వరూపులుగా కండి. దృఢ సంకల్పం ద్వారా బలహీనతల రూపీ కలియుగి పర్వతాన్ని సమాప్తం చేసే సమర్థి స్వరూపులుగా కండి. సాధనాలు సేవ కోసమే కానీ విశ్రాంతి కోసం కాదు. విశ్రాంతి కోసం సాధనాలు లేవు, సేవ కోసమే సాధనాలు ఉన్నాయి. ఇది సదా గుర్తుపెట్టుకోవాలి. ఇది బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. తోట యజమాని కూడా కూర్చున్నారు, అలాగే తోటమాలి ఉన్నారు, పుష్పాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త విషయం కదా. ఎవరైనా కొత్తవారు వింటే వీరు ఏమంటున్నారు అని ఆశ్చర్యపోతారు. తోటమాలి, పుష్పాలు, ఇదంతా ఏమిటి? ఇటువంటి విషయాలను శాస్త్రాల్లో ఎక్కడా వినలేదే అని అంటారు. పిల్లలైన మీకు తెలుసు. మీరు ఆ తోటమాలిని మరియు నావికుణ్ణి స్మృతి చేస్తారు కూడా. ఇప్పుడు ఇక్కడి నుండి మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. స్మృతి యాత్రలో ఉండమని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. స్మృతి యాత్రలో ఉండమని బాబా చెప్తున్నారు. నేను